హాయ్ అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ శాంతి స్వీటీ వ్లాగ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే సూపర్‌గా ఉన్నాను. సో, ఈరోజు వ్లాగ్ వచ్చేసి బర్త్‌డే షాపింగ్. ఎక్కడికెళ్ళాను, ఏం తీసుకున్నాను అనేది వ్లాగ్‌లో చూసేయండి. ఒక్కటనుకోనొస్తే ఇంకోటయిందనమాట. ఏమైందో ఈ వ్లాగ్‌లో మీరే చూసేయండి. ఇక్కడైతే నేను మా చిన్నక్కతో వెళ్తున్నాను. ఎక్కడికెళ్ళినా సరే నా బెస్టీ నాకు తోడుగానే ఉంటుందనమాట. సో, అందరం కలిసి ఈరోజైతే నేను షాపింగ్‌కి జేఎన్2 వెళ్దాం అనుకుంటున్నాను. ఎలాగో అక్కడ కూడా ఆర్ఎస్ బ్రదర్స్ ఉంది కాబట్టి ఫస్ట్ స్వీటీకి అక్కడ షాపింగ్ చేసి నేను జేఎన్2 స్ట్రీట్ షాపింగ్ చేయాలనుకుంటున్నాననమాట. ఎప్పుడు ఒక్కదాన్నే వెళ్ళానంటే నేను ఖచ్చితంగా మోసపోతానండి. నాకు బార్గింగ్ అస్సలు రాదు. ఎప్పుడైనా నేను స్ట్రీట్ షాపింగ్ చేయాలనుకుంటే నాకు ఎవరో ఒకరు తోడుండాల్సిందే. సో, మా అక్క వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈరోజు నేను అక్కడికి వెళ్దామని అనుకుంటున్నాననమాట. సో, జేఎన్‌టీయూలో ఉన్న ఆర్ఎస్ బ్రదర్స్‌కి ముందు స్వీటీ షాపింగ్ చేసి తర్వాత మనం స్ట్రీట్ షాపింగ్ చేద్దాము. ఇక్కడైతే నేను ఫస్ట్ ఆర్ఎస్ బ్రదర్స్‌కొచ్చేసాననమాట. ఫస్ట్ స్వీటీ షాపింగ్ ఫినిష్ చేసుకుంటేనే మనం కూల్‌గా మన షాపింగ్ చేసుకోవచ్చు. బికాస్ తన మూడ్ మంచిగున్నప్పుడే ఫస్ట్ తన షాపింగ్ ఫినిష్ చేసేయాలి అనుకుంటాననమాట నేనైతే. ఇక్కడ పిల్లల కలెక్షన్ అయితే చాలా చాలా బావుంది. చిట్టి చిట్టి ఫ్రాక్స్ ఎంత ముద్దుగా ఉన్నాయంటే నాకైతే చాలా క్యూట్‌గా అనిపిస్తాయన్నమాట. అలానే చూస్తూ ఉండిపోతాను నేనైతే. ఇన్ని క్యూట్ ఫ్రాక్స్ ఉంటే నాకైతే సెలక్షన్ చాలా కష్టమైపోతుంది. ఏవి చూసినా సరే చాలా బాగున్నాయి అనిపిస్తది. సెలక్షన్ చేసుకోవడానికైతే చాలా కష్టపడిపోతాను నేను. ఇక్కడైతే మదర్స్‌కి ఒక పెద్ద టాస్కే అని చెప్పాలి. విప్పాలి, వేయాలి. నా పెళ్ళికి ముందైతే నేనైతే చాలా నవ్వేదాన్ని మా చిన్నక్క వాళ్ళని చూసి. ఇప్పుడైతే ఆ సిట్యుయేషన్ నాకే వచ్చేసరికి వాళ్ళు నన్ను చూసి నవ్వుతూ ఉంటారనమాట. నా కూతురికైతే ఇలాంటి లాంగ్ ఫ్రాక్సెస్ ఏదన్నా కొంచెం హెవీగా ఉంటే మాత్రం అస్సలు నచ్చదు. ఆమెకన్నీ సాఫ్ట్ డ్రెసెసే కావాలనమాట. సో, ఇక్కడైతే కలెక్షన్ అయితే మాత్రం చాలా బావుంది. ఫ్రాక్స్ అయితే ఎంత క్యూట్‌గా ఉన్నాయంటే చాలా చాలా బావున్నాయి. నాకు బాగా నచ్చేసాయన్నమాట. సో, తర్వాత మేము కిందకొచ్చాము ఇంకా బిల్లింగ్ సెక్షన్‌కి. ఇక్కడ 1 గ్రామ్ గోల్డ్ అయితే లిటరల్‌గా గోల్డ్ లానే ఉన్నాయన్నమాట. చూడగానే షాక్ అయిపోయాను నేనైతే. చాలా బావున్నాయి. ఎవరి బిజీలో వాళ్ళుంటే ఇంక నా కూతురు కూడా తన బిజీలో తనుంటుంది కదా! ఈ పాపని సెలెక్ట్ చేసుకొని ఒక 15 మినిట్స్ ఫ్రెండ్‌షిప్ చేసిందండి. నమ్మరు మీరు వాళ్ళిద్దరూ ఘోరంగా ఏడ్చారనమాట బాయ్ చెప్పుకొని బయటికి రాడానికి. అలా ఉంటుందేమో స్వీటీ తొందరగా అట్రాక్ట్ చేసుకుంటుంది అందరిని. సో, అయిపోయాక నేనైతే స్ట్రీట్ షాపింగ్‌కొచ్చాను. అస్సలిక్కడ కలెక్షన్ ఉందండి మామూలుగా లేదు. సూపర్ అనిపిచ్చేసింది. ఎక్కువగా కాలేజ్ గర్ల్స్ ఇంకా ఆఫీస్‌కెళ్ళే వాళ్ళు చాలా మందే ఉన్నారు. రష్ అయితే మామూలుగా లేదండి. హ్యూజ్ కలెక్షనే ఉంది. మనకేదైనా పెళ్ళిళ్ళు, ఏదైనా అకేషన్ ఉంటే మాత్రం ఇది ది బెస్ట్ ప్లేస్. మంచిగా మనకి నియర్ బైయే కాబట్టి ఇక్కడ అన్నీ దొరికేస్తాయి. ఈజీగా తీసుకోవచ్చు. డ్రెసెస్ కానీ, బ్యాగ్స్ కానీ అన్నీ చీపెస్ట్ ప్రైజే అనిపించిందనమాట. అంత హెవీ కాస్ట్ అయితే ఏమీ లేదు. ఈ స్ట్రీట్ షాపింగ్ చేస్తున్నంత సేపు మా అమ్మ అయితే ఏది గోల్డో, ఏది రోల్డ్ గోల్డో నాకైతే ఏమీ అర్థం కావట్లేదు అంటుందనమాట. తెగ నవ్వుకున్నాం అందరం కబుర్లు చెప్పుకుంటూ. ఫన్నీగా అనిపించింది షాపింగ్ మాత్రం. ఇక్కడ వాళ్ళ పెద్దమ్మలుంటే స్వీటీకైతే ఎంత పండగ అంటే అంత పండగండి. ఎన్ని బొమ్మలున్నా సరే ఏదో ఒకటి ఇప్పించుకుంటూనే ఉంటుందనమాట. వాళ్ళు అలాగే ఉంటారు. తను ఏది అడిగితే అది కాదని అనరనమాట. ఖచ్చితంగా తీసుకుంటూనే ఉంటారు ఎంత కాస్ట్ అయినా సరే. సాగుతుందలా నా కూతురికైతే. ఇంకింటికి కావాల్సిన కొన్ని యాక్సెసరీస్ తీసుకొని స్టార్ట్ అయిపోయామనమాట. ఏంటి అప్పుడే షాపింగ్ అయిపోతుందనుకుంటున్నారా? ఏం లేదండి. ఒక్కటనుకోనొస్తే ఇంకొకటయింది. మా అక్క వాళ్ళకి ఆర్ఎస్ బ్రదర్స్‌లో చేసిన బిల్లు సరిపోలేదనమాట. జూడియో షాపింగ్‌కెళ్ళాలి. అక్కడ వెస్టర్న్ వేర్ కలెక్షన్ బావుంటాయి. స్వీటీకి ఇంకా తీసుకోవాలని చెప్పి బలవంతంగా నన్ను తీసుకొనొచ్చారనమాట. నాకన్నా కూడా వాళ్ళ పెద్దమ్మలే స్వీటీని చాలా చూసుకుంటారు. నిజంగా స్వీటీ అయితే చాలా లక్కీ అండి. వాళ్ళ అక్కలు కానీ, వాళ్ళ అన్నలు కానీ ఎంత ప్యాంపర్ చేస్తారో చాలా చూసుకుంటారు నాకన్నా కూడా. సో, ఇక్కడికొచ్చిన తర్వాత నాకైతే ఫస్ట్ జూడియోకి రాగానే కనిపించేది నా లిప్‌స్టిక్సే. అక్కడికెళ్ళి ఫస్ట్ నా కలెక్షన్ ఒక 5 తీసుకొని నేను కిడ్స్ సెక్షన్‌కైతే డైరెక్ట్‌గా వెళ్ళిపోయాను. నిజం చెప్పాలంటే జూడియోలో మాత్రం వెస్టర్న్ వేర్ కలెక్షన్ చాలా బావుంటది. నాకైతే నిజంగా ఫేవరెట్ అన్నమాట. స్వీటీకైతే డైలీ వేర్‌కి కంపల్సరీ ఇక్కడే తీసుకుంటాను. నాకు చాలా ఇష్టమన్నమాట. ఇక్కడికొచ్చామంటే చాలు మా అక్కలైతే ఇంక ఆగరు. అట్‌లీస్ట్ ఒక 5, 6, 7 ఇంక కౌంట్ ఉండదు. నచ్చిందంటే తీసేసుకోవాల్సిందే అన్నమాట. ప్రైస్ విషయానికొస్తే నాకైతే ఒకటైతే క్లారిటీగా అర్థమవుతుంది. బికాస్ మనం బయట తీసుకునే క్లాత్ కన్నా షాప్‌లో తీసుకునే క్లాత్‌కి డెఫినిట్‌గా డిఫరెన్స్ ఉంటుంది. మనం అనుకుంటాం తక్కువగా ఉంది కదా అని చెప్పి మనం ఈజీగా తీసుకుంటాము. కానీ
కొంచెం మనం క్వాలిటీగా తీసుకుంటే అవి చాలా రోజులొస్తాయనేది నా ఒపీనియన్ అనమాట. సో, ఇక్కడ కలెక్షన్స్ వీటికి కూడా చాలా ఇష్టం. ఇంకా తనే తీసుకొచ్చి ఇస్తదనమాట ఇది తీసుకోమని. లాంగ్ లాంగ్ ఫ్రాక్స్ కొంచెం పెద్దగా ఉంటే తనకస్సలు నచ్చవు. సాఫ్ట్‌వే చాలా ఇష్టమనమాట. సో, సరదాగా మాట్లాడుకుంటూ షాపింగ్ అయితే ఫినిష్ చేసేసుకున్నాను. ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్.